హలో ఎవ్రీవన్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరంతా? మీరంతా హ్యాపీగా అండ్ హెల్తీగా కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరిలో కామన్‌గా ఉండేది హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ గదా! సో, సీజన్‌తో పని లేకుండా, క్లైమేట్‌తో పని లేకుండా ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ అనేది చాలా కామన్ అయిపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకి. సో, దానికి ప్రాపర్ రీజన్స్ మనం కనుక్కొని ఎక్స్‌టర్నల్‌గా అండ్ ఇంటర్నల్‌గా గూడా కేర్ తీసుకుంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్‌ని మనం మెల్లిగా రెడ్యూస్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ అనంగానే మెయిన్‌గా గుర్తొచ్చేది ఆనియన్. సో, ఆనియన్‌ని మనం చాలా రకాలు యూజ్ చేస్తూ ఉంటాం హెయిర్ పైన. ఎందుకనంటే ఆనియన్‌లో ఉన్న బెనిఫిట్స్ మన హెయిర్‌కి ఇంకెందులోనూ లభించవు ఎక్కువగా. సో, ఆనియన్ జ్యూస్ అప్లై చేస్తాము హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వగానే. లేదంటే ఆనియన్ షాంపూ వాడతాం, ఆనియన్ హెయిర్ ఆయిల్ వాడతాం కదా! సో, డిఫరెంట్‌గా మనం డిఫరెంట్ వేస్‌లో ఆనియన్‌ని యూజ్ చేస్తాము. బట్ వాడే ముందు ఏ ఒక్క థింగ్ మనం మన బాడీ పైన, హెయిర్ పైన, స్కిన్ పైన యూజ్ చేసినా కూడా వాటి గురించి మనకి ప్రాపర్‌గా అవగాహన ఉండాలి. అప్పుడు మనం యూజ్ చేయడానికి కూడా మనకొక ప్రాపర్ అవేర్‌నెస్ వస్తదనమాట. ఏది దేనికి యూజ్ చేయాలి, ఏంటి అనేది. మెయిన్‌గా మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ తగ్గాలి అనంటే ఫస్ట్ మన స్కాల్ప్ అనేది బాగుండాలి. మన స్కాల్ప్ హెల్త్ బావుండాలి. అప్పుడే మన హెయిర్ ఫాలికల్స్ అనేటివి స్ట్రాంగ్ అవుతాయి. సో, మన స్కాల్ప్ అనేది బాగుండకపోతే అది డ్రైగా గానీ, ఇచ్ఛీనెస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మాత్రం మన స్కాల్ప్ ఎప్పుడు నారిషింగ్‌గా ఉండదనమాట. ఎప్పుడు నారిషింగ్‌గా ఉండాలి, మాయిశ్చరైజింగ్‌గా ఉండాలి. నారిష్‌మెంట్ ఉంటేనే మన హెయిర్ ఫాలికల్స్ అనేటివి చాలా స్ట్రాంగ్‌గా అండ్ మంచిగా గూడా ఉంటాయి. సో, హెయిర్ ఫాలికల్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతాయో అప్పుడు మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ తగ్గుతుంది. సో, ఆనియన్‌లో ఉండే సల్ఫర్ కంటెంట్ ఏం చేస్తదంటే మన హెయిర్ ఫాలికల్స్‌ని చాలా బలంగా చేస్తది. అండ్ స్కాల్ప్ పైన ఏదైనా ఇరిటేషన్ గానీ, ఇచ్చీనెస్ కానీ ఉన్నా, డ్రైనెస్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా వీటన్నింటిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తది. ఏజ్‌తో సంబంధం లేకుండా వైట్ హెయిర్ వస్తుంది గదా! సో, దాన్ని కూడా ఇది ప్రివెంట్ చేస్తదనమాట. అండ్ అంతేకాదు మన స్కాల్ప్‌ని ఎప్పుడూ హెల్తీగా ఉంచడంలో ఆనియన్ బాగా హెల్ప్ చేస్తది. సో, ఈరోజు మనం ఆనియన్ షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే అనేది నేను ఈజీ వేలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎక్కడ వ్లాగ్ స్కిప్ చేయకుండా చూస్తారు అని అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఆనియన్ షాంపూ ఎలా చేయాలో చూసేద్దాం. ఆనియన్ అయితే మీడియం సైజ్ అయితే ఒక ఆనియన్ తీసుకోండి. లేదు చిన్నవి అయితే ఒక 5-6 ఆనియన్స్ తీసుకోండి. ఇంకా అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు. మెంతులైతే స్కిన్‌కి, హెయిర్‌కి చాలా బెనిఫిట్స్ చేస్తుంది. చాలా హెల్ప్ చేస్తది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి అండ్ డాండ్రఫ్ కంట్రోల్ అవ్వడానికి. అండ్ అలానే విటమిన్ ఈ క్యాప్సూల్స్. ఇవైతే ఈజీగా దొరుకుతాయి మెడికల్ షాప్‌లో. ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనమాట. లేదు అంటే విటమిన్ ఈ ఆయిల్ అయినా పర్లేదు. ఇంకా ఇదైతే షాంపూ బేస్. ఆన్‌లైన్‌లో మనకి ఈజీగా దొరుకుతది. అమెజాన్ ఆర్ ఫ్లిప్‌కార్ట్‌లో. కానీ మీరు షాంపూ బేస్ చూజ్ చేసుకునేటప్పుడు మంచి బ్రాండ్ అండ్ అలానే సల్ఫేట్ అండ్ పారాబెన్ ఫ్రీ ఉన్న షాంపూ బేస్ చూజ్ చేసుకొని తీసుకోండి. మన హెయిర్ కోసం కాబట్టి కొంచెం ఎక్కువ మనీ అయినా పర్లేదు. కొంచెం మంచి క్వాలిటీ ఉన్నది అయితే తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మన దగ్గర అంటే నార్మల్ షాంపూస్ ఉంటాయి గదా! మీరు యూజ్ చేసేవి. ఆ షాంపూస్‌తో కూడా మనం చెయ్యొచ్చు. కాకపోతే ఏంటి అనంటే ఆల్రెడీ అందులో కెమికల్స్ కలిపే వస్తాయి గాబట్టి, మీరు ఇలా ఎలాంటి కెమికల్స్ లేకుండా పారాబెన్ అండ్ సల్ఫేట్ ఫ్రీ ఉన్న షాంపూ బేస్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. రిజల్ట్స్ మీకు బెటర్‌గా ఉంటాయి. లేదు అని అనుకున్న వాళ్ళు మీ దగ్గర నార్మల్ షాంపూ ఉంటది గదా! షాంపూ బేస్ బదులు ఆ షాంపూ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా చిన్నగా మనం పీసెస్ చేసుకొని పెట్టుకుంటే మనకు మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటది. అండ్ ఒక 2 టీ స్పూన్స్ మెంతులనమాట. మెంతులో మనకి డాండ్రఫ్ తగ్గించే గుణం ఎక్కువగా ఉంటది. అండ్ హెయిర్‌ని గూడా మంచి కండిషనింగ్ చేస్తది. అండ్ అలానే ఎవరికైనా స్కాల్ప్ పైన ఆయిల్ తొందరగా జనరేట్ అవుతూ ఉంటది. వాళ్ళలో డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటది. ఈరోజు హెడ్ బాత్ చేస్తే నెక్స్ట్ డేకి ఆయిల్ ఫార్మ్ అవుతది గదా! స్కాల్ప్ పైన. అలాంటి ఆయిల్‌ని తగ్గించడంలో రోస్‌మెరీ అనేది చాలా హెల్ప్ చేస్తది. సో, డ్రైడ్ గానివ్వండి, పచ్చివి కానివ్వండి, ఇలా రోస్‌మెరీ లీవ్స్ దొరికితే కంపల్సరీ యూజ్ చేయడానికే ట్రై చేయండి. ఇది ఆప్షనల్. మీ దగ్గర ఉంటే మాత్రం రోస్‌మెరీ లీవ్స్ కంపల్సరీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసేయండి. బాగా మెత్తగా మిక్సీ పట్టాలి. ఎందుకంటే
మనకి ఇది కొంచెం పేస్ట్ లాగా అయిపోవాలనమాట. ఈ పేస్ట్‌ని మళ్ళీ ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ షాంపూ మనకి నిలువ ఉండాలి కాబట్టి. కొంచెం ఘాటుగా ఉంటది. కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి చేసేటప్పుడు. నాకైతే కళ్ళు మండుతున్నాయి. నేనిక్కడ వాటర్ కాగబెడుతున్నాను. మన దగ్గర డిస్టిల్డ్ వాటర్ లేకపోతే మనం ఇలా కాచి చల్లార్చిన వాటర్ అయితే యూజ్ చేయొచ్చనమాట. మనకి ఆన్‌లైన్‌లో డిస్టిల్డ్ వాటర్ అని దొరుకుతూ ఉంటాయి. సో, అలా అయినా మీరు ట్రై చేయండి. లేదు అనంటే ఇలా ఫిల్టర్డ్ వాటర్ తీసుకొని నీట్‌గా ఉన్న ఒక ప్యాన్‌లో అయితే వాటర్ ఏసుకొని కాగబెట్టుకొని చల్లార్చుకోండి. ఇవి డిస్టిల్డ్ వాటర్‌గా మనం యూజ్ చేయొచ్చనమాట. ఇప్పుడు మనం కాచి చల్లార్చుకున్న వాటర్ ఉన్నాయి కదా! ఆ వాటర్ ఒక చిన్న గ్లాసుడనమాట. మీ కొలతలో చెప్పాలి అనంటే చిన్న గ్లాసుడు వాటర్ అందులో వేసుకుంటే సరిపోతుంది. అప్రాక్సిమేట్‌లీ ఒక 100 ఎంఎల్ ఉంటదనమాట ఆ గ్లాస్ వాటర్. సో, ఆ వాటర్ ఏసుకుని తర్వాత మరిగించాలి మనం దీన్ని. షాంపూ ఎక్కువ డేస్ నిలువ ఉండాలి అనంటే ఇలా మరిగించుకోవాలి. డైరెక్ట్ ఆనియన్ జ్యూస్ వేసేసి ఆ షాంపూ బేస్‌లో కలిపితే ఏమవుతుందంటే కొన్ని డేస్‌కి అది ఫర్మెంట్ అవుతుంది. సో, అప్పుడు మనం ఫంగస్ ఫార్మ్ అయింది అని చెప్పేసి భయపడుతూ ఉంటాము. సో, ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అనంటే ఇలా కొంచెం దాన్ని కాగబెడుతూ ఉండాలి. కాగబెట్టితే మనకు అందులో 100 ఎంఎల్ వాటర్ ఏసాం గదా! ఆ చిన్న గ్లాస్ వాటర్ మనకి ఆనియన్ జ్యూస్‌తో పాటు ఆ వాటర్ అంతా మరిగి మనం ఆనియన్ పేస్ట్ చేసినప్పుడు ఎంత జ్యూస్ అయితే వస్తుందో అంత జ్యూస్ వచ్చేంత వరకి మరిగించుకోవాలి. సో, ఇంకా అది మరిగి చల్లారేలోపు నేనిక్కడ షాంపూ బేస్‌ని కూడా తీసుకుంటున్నాను. ఇది నేను ఇలా కాలిక్యులేట్ చేసి ఎందుకు తీసుకుంటున్నాను అనంటే, ఇది ఒక క్లయింట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. తను 100 ఎంఎల్ షాంపూ అడిగిందనమాట. సో, తన కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఆనియన్ జ్యూసు కొంచెం చల్లారిన తర్వాత ఇది ఆనియన్ జ్యూస్ మనం ఇలా వడగట్టి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే ఇలా పిప్పి వస్తుంది గదా! జ్యూస్ తీసిన తర్వాత అది పడేస్తాం గదా! అస్సలు పడేయొద్దు. మళ్ళీ దాంట్లో కొద్దిగా వాటరేసుకొని అది మనం ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకుంటే దాన్ని మనం హెయిర్ రూట్స్‌కి స్ప్రే లాగా గూడా యూజ్ చేయొచ్చు. ఒక 2-3 టైమ్స్. సో, ఇంకా ఇదైతే వచ్చేసి ఇంకా 65 ఎంఎల్ ఉందనమాట. సో, 50-65 ఎంఎల్ అంటే ఒక కప్పు. నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక కప్పు ఆనియన్ జ్యూస్ అయితే 2 కప్పులు మనకి షాంపూ బేస్ ఉండాలి. లేదా 1 కప్ అయినా షాంపూ బేస్ ఉండాలి. సో, నేనిక్కడ తీసుకుంది ట్రాన్స్‌పరెంట్ షాంపూ బేస్ కాదు. పర్లీ షాంపూ బేస్. అందుకని చెప్పేసి నేను కొద్దిగా ఆనియన్ జ్యూస్ వేస్తూ కలుపుతున్నాను. ఒకేసారి వేసి కలిపితే ఏమవుతుంది అనంటే బాగా బబుల్స్ ఫార్మ్ అవుతాయి ఇందులో. సో, మీరు ట్రాన్స్‌పరెంట్ షాంపూ బేస్ తీసుకున్నా పర్వాలేదు. సో, నేనిలా కొద్దిగా వేస్తూ కలుపుతున్నాను. మనం మార్కెట్‌లో తీసుకున్న షాంపూ ఎలా అయితే ఉంటుందో, అంతే నురగ వస్తుంది. అండ్ అలానే ఉంటది. దాని టెక్స్చర్ గూడా మీరు చూడండి. మీకు చూస్తే తెలుస్తుంది ఎలా ఉంది అనేది. సో, మార్కెట్‌లో ప్రిపేర్ చేసే షాంపూస్ అన్నీ కూడా దాదాపు ఇలాంటి ప్రాసెస్‌లోనే చేస్తారు. కాకపోతే వాళ్ళు ప్రిజర్వేటివ్స్ అండ్ కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఇది న్యాచురల్‌గా మనం ప్రిపేర్ చేసుకునే షాంపూ అనమాట. దాంట్లో కొద్దిగా గ్లిజరిన్ వేస్తే హెయిర్‌కి కండిషనర్‌గా గూడా వర్క్ అవుతది. అండ్ ఒక టీ స్పూన్ గ్లిజరిన్ వేశాను. అండ్ అలానే ఎసెన్షియల్ ఆయిల్, రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్. సో, ఎక్కువగా వాసన రాకుండా ఉండడానికి ఆనియన్ జ్యూస్ ఎక్కువగా స్మెల్ ఒస్తది గదా! అందుకని. ఇంకా 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనమాట. సో, మన స్కాల్ప్‌లో ఎక్కువ ఆయిల్ జనరేట్ అవుతే దాన్ని రోజ్‌మెరీ లీవ్స్ తగ్గిస్తాయని చెప్పాను గదా! అసలు ఆయిల్ ప్రొడక్షన్ రాకుండా దాన్ని ప్రివెంట్ జేయడంలో కూడా విటమిన్ ఈ ఆయిల్ అనేది ఎక్కువగా హెల్ప్ చేస్తది మనకి. సో, స్కిన్ పైనే కాదు హెయిర్ పైన కూడా ఇది బాగా వర్క్ అవుతది ఈ ఆయిల్ అనేది. సో, చూస్తున్నారు కదా! ఫస్ట్ మనం ఆనియన్ జ్యూస్ వేసి కలిపితే కొంచెం షాంపూ బేస్ అనేది గట్టిగా అవుతది. దాన్ని కాసేపు అలా పక్కన పెట్టేస్తే మళ్ళీ నార్మల్‌గా షాంపూ ఎలా అయితే ఉందో మనకు ఆ టెక్స్చర్ అనేది అలా ఫార్మ్ అవుతదనమాట. సో, ఇదైతే 100 ఎంఎల్ బాటిల్. సో, నేను క్లయింట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను గాబట్టి 100 ఎంఎల్ బాటిల్ తీసుకొని దాన్ని వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఈ షాంపూ షెల్ఫ్ లైఫ్ వచ్చేసి మేము గూడా ఇంట్లో యూజ్ చేసేది ఆనియన్ షాంపూయే. ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ నుండి యూజ్ చేస్తున్నాము. 2 మంత్స్ వరకైతే నాకేం పాడవ్వలేదు. సో, పాడైతే అవ్వదనమాట.
సో, ఇప్పుడు ఉన్నది క్లైమేట్ కొంచెం చల్లగానే కాబట్టి ఇది కొంచెం సన్ తగలని అంటే డైరెక్ట్ సన్‌లైట్ తగలని ప్లేస్‌లో పెట్టండి. కొంచెం డార్క్‌గా ఉన్న ప్లేస్‌లో పెట్టండి. అంటే మీరు యూజువల్‌గా వాష్‌రూమ్స్‌లో పెట్టుకుంటారు కదా! అలానే పెట్టేసేయండి. ఎక్ ఎక్కడ మీకు పాడవ్వదు. కాకపోతే ఏంటంటే కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే నేచురల్ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తాం కాబట్టి. అంతేకాని షాంపూ పాడయ్యే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవు. చాలా తక్కువ. ఈ షాంపూని ఎలా యూజ్ చేయాలి అనంటే, మీరు నార్మల్‌గా మీ షాంపూస్ ఎలా యూజ్ చేస్తారో కొన్ని వాటర్ ఏసుకొని డైల్యూట్ చేసి అలానే యూజ్ చేయండి. చాలా నురగ వస్తది. అండ్ హెయిర్‌కి కూడా మంచి కండిషనర్‌గా కూడా ఈ షాంపూ వర్క్ చేస్తదనమాట. సో చూసారు కదండీ! ఆనియన్ షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇంట్లో ఈజీగా అనేది. బట్ డెఫినెట్‌గా టైం ఉన్న వాళ్ళైతే ఒక్క హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ స్పెండ్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో కమింగ్ వీడియోస్‌లో అయితే నేను డెఫినెట్‌గా ఇంకా డిఫరెంట్ ఇంగ్రీడియెంట్స్‌తోని షాంపూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించడానికైతే ట్రై చేస్తాను. సో ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వండి. డెఫినెట్‌గా ఈ షాంపూ ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దామండి. అంతవరకు బాయ్. టేక్ కేర్.